ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగములోని 25వ శ్లోకము. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామదమవ్యయం. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కావున జ్ఞానము లేనట్టి వాడు నేను పుట్టుక లేని వాడినని మరియు మార్పు చెందని వాడినని తెలుసుకోలేడు. 26వ శ్లోకము. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, నాకు భూత, భవిష్యత్తు, వర్తమాన అంతా తెలుసు. సమస్త ప్రాణులు అన్నీ తెలుసు, కానీ నేను ఎవ్వరికీ తెలియను. 27వ శ్లోకము. ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ భరత శ్రేష్ఠుడా, రాగద్వేషములనే ద్వంద్వములు మోహము అనగా భ్రాంతి నుండి పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుచున్నది. ఓం శ్రీ పరమాత్మనే నమః.